సో, చాలామంది మనం చూస్తూ ఉంటాం. ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి అని చెప్తూనే ఉంటారు. పిల్లల్ని అడిగినా, పెద్దవాళ్ళని అడిగినా. కాకపోతే ఇక్కడ ఎంతమంది నిజంగా వాళ్ళు చిన్నప్పుడు కోరుకున్న ఆ బలమైన కోరిక నిజం చేసుకుంటున్నారంటే అదొక బిగ్ క్వెషన్ అనే చెప్పాలి. సో, ప్రిపేర్ అయిన వాళ్ళవ్వచ్చు, కోచింగ్ తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది మళ్ళీ మధ్యలో వదిలేయటం చూస్తూ ఉన్నాం. లేదా ఏదో కారణాలు చెప్తూ ఉంటారు. ఎనీవే సక్సెస్ రేట్ మాత్రం చాలా తక్కువగా ఉంది. సో, ఐఏఎస్, ఐపీఎస్ అవ్వడానికి మన దగ్గరున్న అడ్డంకులేంటి? అసలు తెలుసుకుంటే ముందు దానికో సొల్యూషన్ దొరుకుతుంది. అలాగే ఇక్కడ డిగ్రీ చేస్తూ కూడా కొంతమందేంటి కంప్లీట్ స్టడీస్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తారు. అప్పటికి ఏజ్ అయిపోతుందనో, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనో ఆపడం కూడా చూస్తూ ఉంటాం. సో, డిగ్రీ చేస్తూ కూడా నిజంగా ఐఏఎస్‌కి, ఐపీఎస్‌కి ప్రిపేర్ అవ్వొచ్చా? అంటే అవుననే చెప్తున్నారు. మరి చూద్దాం ఈరోజు కంప్లీట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. అండ్ పేరెంట్స్, స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలని స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. వాళ్ళందరూ ఇదంతా వినేసి మీరు ఒక మంచి డెసిషన్ తీసుకుంటారని అనుకుంటున్నాం. సో, మనతో పాటు ఉన్నారు తక్షశిల ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ దుర్గా ప్రసాద్ గారు. ఆయనతో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ అండి. థాంక్ యూ. సో, దుర్గా ప్రసాద్ గారు, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఐఏఎస్, ఐపీఎస్ అవ్వాలని కోరిక ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. బట్ సక్సెస్ రేట్ అయితే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా కనిపించట్లేదు. రీజన్ ఏమంటే మీరేం చెప్తారు? మీరు ఒక అకాడమీ రన్ చేస్తున్నారు. సో, రీజన్ ఏంటి? ఇది బేసిక్‌గా కాంపిటీటివ్ ఎగ్జామ్ అండి. హ్మ్. చాలామంది రాలేకపోతున్నారు, సక్సెస్ అవ్వలేకపోతున్నారు అనేదేం లేదు. ఇట్స్ ఎ కాంపిటీటివ్ ఎగ్జామ్ విచ్ హాస్ హ్యూజ్ కాంపిటీషన్. హ్మ్. ఆల్మోస్ట్ ఒక 10,00,000 మెంబర్స్ అప్లై చేస్తున్నారు. ఉన్న 900-1000 పోస్ట్స్‌కి. హ్మ్. సో, మన తెలుగు వాళ్ళకి బెటర్‌గా రావాలి అంటే ఏం చేయాలనేది డిస్కషన్ అవ్వాలి తప్ప, చాలామంది ప్రిపేర్ అవుతున్నారు గానీ అవ్వలేకపోతున్నారు కదా! ఎందుకంటే హ్మ్. ఎవ్రీ ఇయర్ ఎక్కడా పోస్ట్ వేకెంట్‌గా ఉండట్లేదు. ఎవరో యాహ్! ఒకళ్ళు ఫిల్ ఓకే. అవుతున్నారు. ఆ! సో, అందరూ కష్టపడిన వాళ్ళే అవుతున్నారు. కాబట్టి మనం ఆలోచించాల్సింది మన తెలుగు వాళ్ళకి బెటర్ ర్యాంక్స్ రావాలి అంటే ఏం చేయాలి? హ్మ్. ఇంకా మంచి ఆఫీసర్స్‌ని ఎథికల్‌గా, మారల్‌గా బెటర్ స్టూడెంట్స్‌ని ఆఫీసర్స్‌గా తయారు చేయాలంటే మన కాంట్రిబ్యూషన్ ఏముంటది? ఈ రకంగా మనం ఒక డిస్కస్ చేస్తే బావుంటుందనేది నా ఫీలింగ్.